ఏ పార్టీ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఎవరున్నా గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగినా కమిషన్ వేయాల్సిందే, కమిషన్ వేయొచ్చు. అందులో మనం ఆహ్వానించదగ్గ విషయమే కానీ దాన్ని వ్యతిరేకించలేదు కదండి. ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంది అని అంటే ఇక్కడ వివక్షతాపూరితంగా రేవంత్ రెడ్డి గారు ఒక గుంపును తయారు చేసుకొని కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఏదో ఒకటి సాధించాలనే ఏకైక లక్ష్యంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది ఎమ్మెల్యేల కొనుగోళ్లు కావచ్చు, తర్వాత ఈ కమిషన్ కూడా కావచ్చు. ఎందుకంటే ప్రజల దృష్టిని మరణించాలి అంటే ఎప్పుడు కూడా వీళ్ళు పని చేసుకోవద్దు, మంచిగా బతుకోవద్దు వీళ్ళు ప్రజలు. ఆయన ఉద్దేశం ఏంది, అసలు కేసీఆర్ ద్వారానా రేవంత్ రెడ్డి గారి ద్వారానా అని ఆలోచన చేసుకోవాలి. ఒకటి మా డిమాండ్ ఏంటంటే పార్టీ నుండి ఈరోజు మాకు ఎవరికైనా కూడా పౌర హక్కులు ఉన్నాయండి. కేసీఆర్ గారి ప్రతిష్టను దిగజార్చే పని నీవు చేస్తున్నావు ఎందుకు, ఫస్ట్ పాయింట్. రెండవది, ఈరోజు పాపం చీఫ్ జస్టిస్ అనే ఒక టైటిల్ ఉంది నరసింహారెడ్డి గారికి, అవునా? ఆయన ఎక్కడో ఉండి ఆయనను తీసుకొచ్చి ఈరోజు నువ్వు కమిషన్ చైర్మన్గా చేసినావు. ఇప్పుడు ఏం విలువ ఉంది, ఏం విలువ ఉంది? ఆయన కూడా ఒక వ్యక్తి కదా, ఒక ఓటర్ కదా. ఏం చేసినావు? రెండవది, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను నువ్వు దిగజార్చినవు. కాబట్టి ఈ మూడు ప్రతిష్టలను దిగజార్చినందుకు గాను నీవు ఖచ్చితంగా నీవు రాజీనామా చేయాలి. నీవు రాజీనామా చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆయన రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు. ఆయన ఇందాక చెప్పినట్లు ఇమ్యాచ్యూరిటీ, నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, నేను ఉన్న ఫ్లోర్ లోకి వాళ్ళు వచ్చినప్పుడు నేను మాట్లాడిన మాటలు బయాస్డ్ గా అనిపించుండొచ్చు. ఇంకా నేను రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి నేను రాజీనామా చేసేస్తున్నా. జస్టిస్ దానికి కట్టుబడే కదా సుప్రీంకోర్టు, దానికి కట్టుబడే కదా సుప్రీంకోర్టు ఆ కమిషన్ ని రద్దు అన్నా. సార్ నువ్వు జర చెప్పే అన్నట్టు నువ్వు ఎట్లా బయట పెట్టిస్తావు? అది సీఎం గారు బాధ్యత వహించాలి. అందు గురించి మూడు ప్రతిష్టలతోటి ఆట ఆడుకున్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాజీనామా చేయాలి. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. సతీష్ గారు ఫైనల్ గా కన్క్లూడ్ చేయండి. ఈ విషయంలో కాంగ్రెస్ కి ఇది ఏమన్నా చంపపెట్ట? అర్థం పర్థం లేని ఆరోపణలండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనం ఏ విధంగా వృధా చేయింది అనేది చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది, బాధ్యత గల ప్రభుత్వంగా. ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మీద అగ్రిమెంట్ జరిగినప్పుడు కూడా మన రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి హక్కుల ప్రకారం ఖచ్చితంగా కమిషన్ వేసి నిజ నిర్ధారణ చేయవలసినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉంది. అదే మా ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అంశం. అంతేగాని గొంతు చించుకున్నంత మాత్రాన అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అది నిజమైందని భావిస్తే అంతకంటే దౌర్భాగ్యం, అంతకంటే దుర్మార్గం ఇంకోటి తెలంగాణ ప్రాంతంలో ప్రజలను కానీ తెలంగాణ సెంటిమెంట్ని కానీ మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటిది తెలంగాణ ప్రాంతంలో ప్రజాధనాన్ని ప్రజలను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలకు ఏ విధంగా వీళ్ళు మోసం చేశారో, ఏ విధంగా విద్యుత్ కొనుగోలులో కానీ విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో ఏ విధంగా అవకతవకలు పాల్పడ్డారో చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. కాబట్టి దానికోసమే కమిషన్ వేయడం జరిగింది. దానికోసం ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, నిజ నిర్ధారణ చేసి ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా మా మీద ఉంది. ఆ విధంగానే మా నిర్ణయాలు ఉంటాయి, మా మీద ఉంటాయి. అది మా బాధ్యత. అవసరం అనుకుంటే నరసింహారెడ్డి గారు మంచోళ్ళు అంటారు, అవసరం లేకపోతే నరసింహారెడ్డి గారు భంగపడుతున్నారు కదండి. మాట్లాడే ముందు 100% ఎమ్మెల్యేలను ఎవరు కొన్నారో, ఎవరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినరో యావత్ భారతదేశానికి తెలుసు, యావత్ తెలంగాణ సమాజానికి తెలుసు. అందుకే అందుకే ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీగా చేంజ్ చేసుకొని తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని తాకట్టు పెట్టినటువంటి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు పైన ప్రజాప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది. ఎవరైతే దోషులు తేలితే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ రోజు ఈ డ్రైవ్ డిబేట్ లో నాతో పాటు పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మేము గౌరవిస్తాం. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు విషయంలో కానీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ విషయంలో కానీ జరిగినటువంటి అవకతవకల విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేసి వారు
పక్కదారి పట్టించారు ప్రజాధనాన్ని తెలపడానికి. స్వయంగా విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి వారు హౌస్ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు దమ్ము ధైర్యం ఉంటే కమిషన్ ఏదైనా కమిషన్ ద్వారా విచారించుకోండి అని చెప్పిన తర్వాత మా ప్రభుత్వం విద్యుత్ నిష్ణాతులైనటువంటి చాలామందిని అందులో పనిచేసిన వాళ్ళని ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా విచారించిన తర్వాత అంటే సమకాలీనంగా ఆలోచన చేసిన తర్వాత ఒక కమిషన్ వేసి యాదాద్రి ప్లాంట్ కానీ భద్రాద్రి ప్లాంట్ కానీ తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్య జరిగినటువంటి విద్యుత్ ఒప్పందం ఏదైతే ఉందో అప్పుడు మార్కెట్లో అంటే భారతదేశంలో ఒక యూనిట్కు ₹4.25 బహిరంగ మార్కెట్లో అవైలబుల్ ఉన్నప్పటికీ ₹5.25 ఎందుకు మీరు టెండర్ రూపంలో కాకుండా నామినేషన్ పద్ధతిలో దాన్ని అంగీకారం చేసుకోవడం జరిగిందో సమాధానం చెప్పాలని చెప్పి ఒక కమిషన్ చాలామందిని విచారించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని విచారణకు రమ్మని చెప్తే మేము చెయ్యం, మేము రామ్, ఈ కమిషన్ అనేది మాకు వర్తించదు అన్నట్టుగా వ్యవహరిస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి ఆశ్రయిస్తే ఉన్నత న్యాయస్థానం కూడా ఈ కమిషన్కు మీరు హాజరు కావాల్సిందే అని చెప్పి స్పష్టంగా వారి యొక్క కేసును డిస్మిస్ చేయడం అనేది జరిగింది. తదనంతరం వారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ కమిషన్ నన్ను ఎంక్వైరీ చేయొద్దు, నేను నియంతని, నేను ఎవరి మాట వినను, నేను చెప్పిందే శాసనం అని చెప్పే విధంగా వారు బిహేవ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసమో యావత్ భారతదేశం కానీ ఇంతకుముందు రాష్ట్రంలోనే ఉండేది అంశం. ఇప్పుడు దేశ స్థాయికి తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరు ప్రజలు కూడా దీని గురించి ఆలోచించే అవకాశాన్ని కల్పించారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. మరి వారు సమాధానం చెప్పవలసినటువంటిది, నేను కడిగిన ముత్యం లాంటి వాడిని అలా అన్నప్పుడు కమిషన్ ముందు ఎలాంటి అవకతవకలు జరగలేదు, నేను ఈ విధంగా దీన్ని నిర్మాణం చేశాను, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను, వీరికి నేను టెండర్లు ఇచ్చాను, వీరికి నేను నామినేషన్ పద్ధతులు తీసుకున్నాను అని చెప్పడానికి వచ్చినటువంటి నామూషి ఎందుకో తమరు దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్కన ప్రభుత్వం పక్షాన అప్పీల్ చేసినాం. అది తప్ప మరి ప్రజాధనాన్ని వృధా చేయడం ఎవరు చేసినా తప్పే కదా, ఎవరైనా చట్టం ముందు సమానమే కదా. అది మాట్లాడకుండా ఈ కమిషన్ అనేది ఉండొద్దు, నరసింహారెడ్డి గారు ఉండొద్దు. సరే సుప్రీంకోర్టు అడ్వైజ్ చేసింది నరసింహారెడ్డి గారు ఉండొద్దు అని, వారిని అడ్వైజ్ చేయడం ద్వారా నరసింహారెడ్డి గారు కాకపోతే ఇంకో వస్తారు కదా. మేము కూడా ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారు ప్రధానంగా ఆ 12 పేజీల ఉత్తరంలో ప్రశ్నించింది, లేవనెత్తిన ప్రశ్న కూడా ఈయన అనర్హుడు, ఈయన కమిషన్ హెడ్గా పనికిరాడు, ఎందుకంటే ఒక సైడు బయాసుడ్గా అనిపిస్తున్నారు, ఆయన ముందుకు నేను వెళ్ళను అనేదే ఆయన రెండు ప్రధానమైనటువంటి అంశాలు చెప్పారండి. కావాలంటే ఆ లేఖ నా దగ్గర ఉంది. ఒకటి, కమిషన్ నేను హాజరు కాను,